పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. 2029 ఎన్నికల్లో గెలిచి తీరాలని, గుజరాత్ మెడల్ అధికారం ఇవ్వాలని పదే పదే ప్రజల్ని కోరుతున్న చంద్రబాబు మధ్యలో బ్రేక్ వస్తే అభివృద్ధి పనులు ఆగిపోతాయని జనానికి నూరిపోయడంలో చంద్రబాబు కొంత సక్సెస్. ప్రతి ఎన్నికల్లో గెలుపుపై అదే నమ్మకం. రాజకీయాల్లో ఎప్పుడూ అధికారమే పరమావధి. అధికారం కోసమే రాజకీయ నేతలు వెంపర్లాడుతుంటారు. 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న 5 ఏళ్ల తర్వాత అయినా తమకు మళ్ళీ ఇంకోసారి అధికారం వస్తుందని ఆరాటపడుతూ ఉంటారు. అయితే అధికారంలోకి రావడానికి కొంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా చాలా వరకు సక్సెస్ అవ్వలేరు. కొంతమంది కొన్ని వ్యూహాలు పన్నుతూ, కొన్నిసార్లు కొన్ని ప్లాన్లు వేస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వారిని ఆటోమేటిక్గా రాజకీయం వరిస్తుంది. రాజకీయంలో అధికారం కూడా వరిస్తుంది, అధికారాన్ని కట్టబెడుతుంది. ఏది ఏమైనా కొందరు రాజకీయ నేతలకు అది వెన్నుతో పెట్టిన విద్య అని చెప్పాలి. అలాంటి రాజకీయ నేతలు దేశంలో చాలా అరుదుగానే ఉంటారు. ఆవుకోవకే చెందుతారు ఏపీకి చెందిన చంద్రబాబు నాయుడు. ఆయన 50 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. దాదాపు 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. 4 సార్లు ముఖ్యమంత్రి అవ్వడం కూడా అంత ఈజీగా అయ్యారని చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఆయన కష్టపడడం, అలాగే పక్క వాళ్ళని ఇన్స్పైర్ చేయడం, చాలా వరకు కొన్ని సందర్భాల్లో రాజీపడడం కూడా చంద్రబాబు గెలుపుకు కారణాలుగా మారుతున్నాయి. ఎప్పటికప్పుడు తన వ్యూహాన్ని మార్చుకుంటూ, పరిస్థితులు తగ్గట్టు, కాలానికి తగ్గట్టు ఆయన తనను మార్చుకుంటూనే ఉంటారు. దీనివల్ల ఏ ఎన్నికల్లో అయినా సరే చంద్రబాబు నాయుడు కొంతమేర గ్యాప్ ఇస్తారేమో కానీ గెలుపు మాత్రం పక్కా అనే దాంట్లోనే ఉంటారు. ముఖ్యంగా ఆయన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎక్కడ కూడా రాజీ పడ్డారే కానీ అవమానపడలేదు, బాధపడలేదు. ఇక చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి వచ్చి 50 ఏళ్లు కావస్తుంది. 50 ఏళ్లు రాజకీయాల్లో ఉండడం అంటే ఒక రికార్డు. 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఇది ఎలా సాధ్యమైందంటే ఆయన పరిపాలనపై తనకంటూ ప్రజల్లో నమ్మకాన్ని పెంచుకోగలిగారు. 1995లో అధికారంలో వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ సంక్షోభంలో ఉన్న సమయంలో పార్టీ ప్రభుత్వ పగ్గాలు అందుకున్నప్పటికీ ప్రజల మన్ననలు పొంది ఎప్పటికప్పుడు తన ఎన్నికల వ్యూహాలను మారుస్తూ వెళ్తూ అధికారంలోకి పార్టీని తెస్తున్నారు. ఎందరో నేతలు పార్టీని విడివెళ్లారు. సీనియర్ నేతలు వెళ్ళినా చంద్రబాబు పని అయిపోయిందని అందరూ అనుకున్నప్పటికీ మళ్లీ తిరిగి టీడీపీని అధికారంలో తేవడం అంటే మాటలు కాదు. జగన్ విషయంలో చంద్రబాబుకు ఫుల్ క్లారిటీ ఉంది. జగన్పై గెలవడం అంటే అంత సులువు కాదని తెలుసు. జగన్కు కొంత సాలిడ్ ఓటు బ్యాంక్ ఉంది. అయితే తన వైపుకు తిప్పుకోవడానికి అంత సులువైన పని కాదు. అందుకే ఎప్పటికప్పుడు వ్యూహాలు మారుస్తుంటారు. ప్రజల నాడిని అంచనా వేస్తూ పొత్తులు పెట్టుకొని అవసరమైతే టీడీపీ కొన్ని సీట్లను త్యాగం చేసినా సరే గెలిచి ముఖ్యమంత్రి అవుతూ వస్తున్నారు. 2024లో కూడా బీజేపీ జనసేనను కలుపుకొని వెళ్లడంతోనే గెలుపు సాధ్యమైంది. చంద్రబాబు ఇక నిరంతరం ప్రజల్లో ఉండడం కూడా ఆయనకు కలిసి వచ్చే అంశం. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఆయన నిరంతరం జనంలో ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. అందుకే ఆయనపై విశ్వాసం జనంలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇక 2029 ఎన్నికల్లో గెలిచి తీరాలన్నది చంద్రబాబు ఆలోచన. కూటమితోనే వెళ్లి జగన్ పార్టీని అధికారంలోనికి రానివ్వకుండా ఇప్పటి నుంచి ఆయన కసరత్తు మొదలుపెట్టారు. నియోజకవర్గాలను పర్యటిస్తూ అక్కడి సమస్యలు ప్రస్తావిస్తూ తనకు గుజరాత్ మెడల్ అధికారం ఇవ్వాలని పదే పదే కోరుకుంటున్నారు. మధ్యలో బ్రేక్ వస్తే అభివృద్ధి పనులు ఆగిపోతాయని జనానికి నూరిపోయడంలో కొంత సక్సెస్ అవుతున్నారు. తిరిగి జగన్ వస్తే ప్రాజెక్టులు పూర్తి కావని, అభివృద్ధి పనులు నిలిచిపోతాయని జనంలోకి బలంగా సందేశాన్ని పంపగలుగుతున్నారు. అందుకే ఈసారి ఎన్నికలు ఏపీలో రసవత్తంగా జరుగుతాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. గెలుపు కోసం చంద్రబాబు ఇప్పటి నుంచే 18 గంటలు నిరంతరం పనిచేస్తుండడం కూడా కలిసి వస్తుందని విశ్లేషకులు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది అంటే బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 2 ఏళ్లైంది. దాదాపు 2 ఏళ్లలో సంక్షేమం అలాగే అభివృద్ధి రెండింటినీ 2 కళ్ళలా చూస్తున్నారు చంద్రబాబు. అయితే విమర్శలు కూడా ప్రభుత్వం మీదే అన్నీ ఉన్నాయి. అయినప్పటికీ జగన్ మీద గెలవడం అంటే 2029లో కత్తి మీద సామి. ఈ నేపథ్యంలో చంద్రబాబు గుజరాత్ మార్క్ రాజకీయాన్ని ఎంచుకున్నారు. ఎందుకంటే వరుసగా ఆయనకు అధికారం ఇస్తేనే అభివృద్ధి జరుగుతుందని, ఏపీకి ఒక హోదా అంటూ వస్తుందని, అసలు ఆంధ్రప్రదేశ్ అంటూ ఒక సింబల్ ఏర్పడుతుందంటూ ఆయన చెప్తున్నారు. ఈ విషయంలో వాస్తవాలు ఏమిటి అనేది పక్కన పెడితే వరుసగా అధికారం ఇవ్వడం వల్ల ప్రజలకంత నష్టమైతే ఉండదు. ఎవరో ఒకరికి అంటూ జగన్మోహన్ రెడ్డికో ఇటు చంద్రబాబుకో వరుసగా అధికారం ఇస్తేనే ఏదో ఒక అభివృద్ధి కనబడుతుంది. అటుపైన అభివృద్ధితో తమ రాష్ట్రంలో ఏం జరిగిందనేది అర్థమవుతుంది. ఒడిశా, కేరళ రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తే ఇది పక్కాగా అర్థమవుతుంది. ఏది ఏమైనా వరుసగా అధికారం ఇచ్చే విషయంలో ప్రజలకున్న మైండ్ సెట్ ఏంటి అనేది రాజకీయ అధినేతలైనా చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి పట్టుకుని తీరాల్సిందే. చూడాలి మరి ప్రజానాడి ఎలా పట్టుకుంటారో ఆ రాజకీయ నేతలు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.